ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఇప్పటికి 2.5 నెలలు అవుతుంది. అంటే మార్చ్ 25న ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం వెనకాల ఎన్నో అనుమానాలు క్రిస్టియన్ సంస్థలు మొత్తం కూడా ముందుకు రావడం జరిగింది. ఆయన మరణం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయంటూ కూడా మీడియాకి, పోలీసుల దాకా, కోర్టుల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక ఆడియో వచ్చి అందరికీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. మరి అది ఆ ప్రశ్న అంటే చనిపోయింది యాక్సిడెంటా లేకపోతే హత్యనా అనేది మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే ఉందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి పీటర్ నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ముందుగా మీకు ఒక 2 ప్రశ్నలు సార్. ప్రవీణ్ పగడాల గారిది హత్య యాక్సిడెంట్ అంటారు ఇప్పటికీ? 100% అండి. మొదటి నుంచి మా స్టాండ్ లేదా మొదటి నుంచి నేను చెప్పేది కూడా ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి చెప్తాను. ఇప్పుడు కూడా చెప్పేది అదే, హత్య అని చెప్పి. నేను కానీ హర్ష కుమార్ గారు కానీ పిల్స్ వేసి మేము కోర్టులో న్యాయపరంగా దానికోసం పోరాటం చేస్తున్నాము. వెరీ సూన్ నెక్స్ట్ మంత్ 24కి జంతర్ మంతర్ ఢిల్లీలో కూడా ఒక పెద్ద ఎత్తున అక్కడ మేము ఒక ధర్నా కూడా చేయబోతాం. ఓకే. సెకండ్ క్వశ్చన్ సార్, మనం చూసుకుంటే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు మరణించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకి మద్యం అలవాటు లేదు అనేది చాలా మంది ఖండించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారికి మద్యం అలవాటు ఉందా లేదా అంటే మీరేం చెప్తారు? 100% అండి. 100% మద్యం అలవాటు అనేది లేదు. నేను వాళ్ళకి బాగా క్లోజ్ ఉండే ఫ్రెండ్స్తో కానీ లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పేది ఇప్పటిదాకా ప్రవీణ్ అన్న విషయంలో ఎలాంటిది కూడా, అంటే నాకు కొంతమంది చెప్పింది, అంటే కొంతమందికి డౌట్ కూడా వచ్చింది. ఎక్కడ డౌట్ వచ్చిందంటే ప్రవీణ్ అన్న గారికి ఒక డ్రైవర్ ఉన్నారు. ఈ డ్రైవరు సిగరెట్లు తాగే అలవాటు ఉంది. అట్లా ఈయన తాగి ఆ సైడ్లో కార్కి డోర్ ఉంటుంది కదా, ఆ డోర్లో ఈ సిగరెట్ బాక్సెస్ కానీ లేకుంటే మ్యాచ్ బాక్సెస్ కానీ పెట్టి ఆయన మర్చిపోయినప్పుడు కొంతమంది ఆయన కార్ తీసుకుని వెళ్ళినప్పుడు కూడా అది చూసి కొంతమంది ఇలాగ అనుకున్నారు, ఇదేంటి ప్రవీణ్ అన్న కార్లో సిగరెట్ మ్యాచ్ బాక్సులు కానీ సిగరెట్ బాక్సెస్ కానీ దొరికి ఈయన తాగుతాడా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అది తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అది ప్రవీణ్ అన్నది కదా, ఆ డ్రైవర్కి ఉన్న అలవాటు, వాడు కూర్చుంటాడు కాబట్టి సైడ్లో పెట్టుకున్నారు అని చెప్పి. అట్లా అక్కడి నుంచి కొంతమంది ఇది ప్రొపగండా చేయడము, అంటే కొంతమంది ఇప్పుడు జాన్ పాల్ అని చెప్పి ఒక మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వచ్చిన ఆడియో కాల్ మనం చూస్తూ ఉంటే నాకు వాళ్ళ దగ్గర వ్యక్తులు చెప్పారు, దగ్గర వంటలు, అంటే ఇది యాక్చువల్ స్టోరీ. ఇక్కడ ఎవరో మాట్లాడితే ఇంత సీరియస్ అయ్యేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు క్రిస్టియన్ సంస్థలకు సంబంధించి పాస్టర్లు కానివ్వండి, లేకపోతే ఆయన దగ్గరికి అంటే చాలా మంది ఇప్పుడు అనిల్ గారు చూడొచ్చు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అంటూ కూడా ముందు నుంచి మీడియాలో హల్చల్ చేయడం కూడా జరిగింది. అలాంటిది అంటే ఆయనది హత్య అంటూ మీరు ముమ్మాటికి హత్య అని చెప్పి మీడియా ముందుకు వచ్చారు. అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, ఆ సాక్ష్యాలు కూడా చూపించడం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ ఒక్క ఆడియో వల్ల మొత్తం కూడా అది హత్య కాదు కేవలం యాక్సిడెంటే అనే విధంగా మారిందని చెప్పొచ్చు. జనాలు మాత్రం అంటే ఇన్ని రోజులు ఇది నిజమైనప్పటికీ మరి పాస్టర్లు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే ఒక ప్రశ్న ఏర్పడిందని చెప్పొచ్చు. నేను మొన్న రీసెంట్ గా కూడా అండి నేను ఒక వీడియో మాట్లాడినప్పుడు నా టైటిల్ నేను ఏమని పెట్టానంటే క్రైస్తవ్యంలో జ్వరబడ్డ పందికొక్కులని పెట్టాను నేను. కొన్ని పందికొక్కులు క్రైస్తవంలో జ్వరబడి పైసల కోసము పైసా 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 అని చెప్పి కొంతమంది తిరుగుతున్నారని చెప్పి ఓపెన్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. దానిలో ఇప్పుడు మీరు అనిల్ గారి ప్రస్తావన తీసుకొచ్చి అడుగుతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనిల్ అనే ఒక వ్యక్తి, ఆయన నాకు పర్సనల్గా బాగా క్లోజ్ అండి. నాకు ఆయనకి కొన్ని బిజినెస్ లావాదేవీలు లేకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని మేము అవి చేస్తూ ఉంటాం బిజినెసెస్. ఒకసారి నాకు ఒకనాడు ఈ ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక నైట్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను కూడా మీడియాలో మాట్లాడాలి, నాకు కొన్ని మీడియా ఛానల్ నంబర్స్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగాడు. దేనికోసం అన్నా అంటే నేను కూడా ప్రవీణ్ అన్న కోసం, ప్రవీణ్ గారి కోసం మాట్లాడాలి, దిస్ ఈస్ ద రైట్ టైం టు కమ్అట్ అని చెప్పి అన్నాడు అనిల్ అనే వ్యక్తి. అంటే దాని అర్థం ఏంటి? దిస్ ఈస్ ద రైట్ టైం టు కమ్అట్ అని అంటే దాని అర్థము ఆయన మీడియాలో ఫేమస్ అవ్వాలనో మీడియాలో అవుట్కమ్ వచ్చాలని చెప్పి అడిగాడు. నిజంగానే మీరు అన్నట్టుగా ఈ సందర్భాన్ని అంటే అనుకూలంగా మార్చుకొని చాలా మంది మీడియా ముందుకు వచ్చి ఆయనకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఫేమస్ అవడానికి మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ అభినయ్ గారు ఎవరో మూడో వ్యక్తి కాదు, అంటే ఎవరో దూరం వ్యక్తి కాదు. ముందు నుంచి కూడా ప్రవీణ్ పగడాల గారిది హత్య అంటూ కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఖండిస్తూ ప్రతి ఛానల్లో మాట్లాడిన వ్యక్తులే, ప్రతి మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడిన వ్యక్తులు. అలాంటిది ఇప్పుడు వాళ్ళే ఇదంతా కూడా క్రిస్టియన్ పరువు పోకూడదు కాబట్టి ఇది ఆపడం జరిగింది, ఆయన తాగుతారు అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి అంటే ఇక్కడ ఎవరిని పిచ్చోలని చేద్దాం క్రైస్తవ్యంలో అండి తప్పులు తప్పే అని చెప్పి అంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మీరు ఒకసారి చూస్తే ప్రజలకు కూడా తెలుసు, చాలా మంది కూడా బైబిల్ మీద డిబేట్లు కాంట్రవర్సీస్ మాట్లాడతాడు. ఇలాగ ఉంది, లోతు అనే ఒక వ్యక్తి సొంత కూతులతో పడుకున్నాడు, లేదా దావీదు అనే వ్యక్తి అని చెప్పింది. ఆ మాటలు ఎందుకు ఉన్నాయనంటే దేవుడు అంతగా
తాను దగ్గరగా ప్రేమించే దావీదు నా హృదయానుసారి అని చెప్పి దేవుడు అంటాడు. బైబిల్లో ఏ ప్రవక్త కూడా అలాంటి పేరు లేదు. అలాంటి దావీదు విషయాన్ని కూడా దేవుడు ఓపెన్ గా పెట్టాడుగా బుక్ లో, ఎక్కడ దాచిపెట్టలేదు కదా. దావీదు ఒక అమ్మాయితో చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ ని చంపేస్తాడు. ఆ విషయం కూడా ఓపెన్ గా ఉంది. తప్పు ఎవరు చేసినా కూడా బైబిల్లో ఓపెన్ గానే ఉంది. సో క్రైస్తవులు కూడా ఏ తప్పు చేసినా కూడా తప్పు తప్పే అని చెప్పి అంటాం, ఒప్పుకుంటాం. ఒకవేళ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయారంటే నేను కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు నాకు. అవును, ఆయన తప్పు చేశాడు, దేవుడు శిక్షించాడు అని చెప్పి అంటాం. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే ఒక చిన్న ప్రశ్న అండి, అసలు పాస్టర్స్ తాగుతారా? తాగరు అసలు. పాస్టర్స్ అనే దానిలో నేను ఏమంటానంటే అండి, ఇప్పుడు బైబిల్ ఒక మాట చెప్తా ఉందండి. బైబిల్ ఏం చెప్తుందో తాగొద్దు, బైబిల్ ఏం చెప్తుంది దొంగతనం చేయొద్దు, బైబిల్ ఏం చెప్తుంది అబద్ధాలు ఆడద్దు, బైబిల్ అంటా ఉంది పాపం చేయొద్దు. దిస్ ఈస్ ద కమాండ్మెంట్. ఇట్లా నువ్వు జీవిస్తే నువ్వు పరలోకానికి పోతావు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు అప్ టు హిమ్, అప్ టు మీ, నేను పరలోకానికి పోవాలా పరలోకానికి పోవద్దా, నేను బైబిల్ ప్రకారం జీవించాలా లేకుంటే నా ఇష్టం వచ్చిన జీవించాలా. సో అది పాస్టర్ అయినా, ఫాదర్ అయినా, నర్స్ అయినా, ఇంకెవరైనా కానీ ఇది అప్ టు దెమ్. బట్ బైబిల్ అయితే క్లియర్ గా చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే ఈ తప్పు మీరు చేయకూడదు, చేస్తే మీరు పరలోకానికి వెళ్ళాలి. సో ఇప్పుడు పాస్టర్ గా ఇప్పుడు ఆయన తీసుకుంటాడా సీరియస్ గా, తీసుకోడా, లేకుంటే పాస్టర్ ని ముసుకేసుకొని డ్రామాలు చేసి డబ్బుల కోసం ఇంకేమైనా చేస్తాడు, ఇట్స్ అప్ టు హిమ్. బట్ ఒక డే వచ్చినప్పుడు, ఆ కమాండ్మెంట్ డే వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలిగా. అయితే అంటే ఇప్పుడు వరకు చాలా మంది పాస్టర్లను మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా కొంతమంది పాస్టర్లు కాకపోయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అది ముమ్మాటికి హత్యే. అంటే అది హత్యనా కాదా అని తెలియనప్పటికీ కూడా మీరు వాదిస్తున్నారు కాబట్టి మేము కూడా వాదిస్తాం అనే రూట్ లో చాలా మంది రావటం జరిగింది. అయితే అభినయ్ గారు కూడా ఎన్నో మీడియాలో ఇద్దరు వైఫ్, ఇందాక అనుకున్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడారు. ఇన్ని రోజులు అలా ఉన్న వ్యక్తి ఆ ఆడియోలో మాట్లాడిన నెక్స్ట్ అంటే ఇంకొక సెకండ్ పర్సన్ అసలు ఎవరు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నాకు కూడా నిన్నటి దాకా అభినయ్ గారు అంటే ఒక అభిప్రాయం ఉండేదండి. కొన్ని ఇంటర్వ్యూస్ లో, డిబేట్స్ లో కలిసినప్పుడు కూడా నేను చక్కగా ఏమన్నా ఏంటని చెప్పి మేమిద్దరం సంబోధించుకొని మాట్లాడుకునే విషయం. కానీ నిన్న జరిగిన ఆడియో రిలీజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఇన్ని రోజులు ఇద్దరు భార్యాభర్తలు కలిసి, సరే ఆయన పర్సనల్ లైఫ్ ఏమైనా ఉండొచ్చు కానీ ఇన్ని రోజులు ప్రవీణ్ గారి మీద ఆయన తాగలేదు, తాగుబోతు కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి ఏ కారణం మీద, ఏ స్టాండ్ మీద నువ్వు మాట్లాడి ఉన్నావు. మళ్ళీ ఇప్పుడుకి వచ్చేసరికి ఇదంతా నాకు తెలుసు కానీ అని అంటే నువ్వు క్రైస్తవుడివి, నువ్వు పాస్టర్ అని చెప్పి నేను కానీ సమాజం కానీ ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలని? ఆయన తప్పని చెప్పి మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. ఒక నిజంగా తాగి చనిపోయినట్టయితే తాగి చనిపోయి దేవుడు శిక్షించాడని చెప్పి సమాజం మొత్తం అంగీకరిస్తుంది. అది ఇంకోరికి లెసన్ అవుద్ది. ఇలాగ ఇంకోసారి తాగితే దేవుడు కూడా రక్షించలేడు. మీరు అన్నారు కదండి, ఇది లెసన్ అవుద్దా లేకపోతే 100% అండి. పరువు తక్కువ? బైబిల్ మొత్తంలో ప్రవక్తలు చేసిన ప్రతి తప్పును దేవుడు ఎండగట్టాడు. ఎండకట్టి చూపెట్టి ఇలాగ చేస్తే ఇలాగ శిక్ష ఉంటుందని చెప్పి బైబిల్లో ఉంది. ఇప్పుడు దావీదు దాంతో బెత్షెబా ఇద్దరు చేసిన తప్పును బట్టి పుట్టిన మొదటి సంతానం చనిపోయింది కదా, శిక్షించాడు దేవుడు. ఒకవేళ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోయి ఉంటే బైబిల్లో ఏముందంటే, నీ కాలికి రాయి తగలకుండా నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను, దేవదూతలు నేను నీకు కంచిగా ఉంచుతానని చెప్పి బైబిల్ చెప్తాను. అలాంటి మాట, అలాంటి ప్రామిస్, అలాంటి కమాండ్మెంట్ ఉన్నప్పుడు రాయికి కూడా దెబ్బ తాకకుండా కాచి కాపాడుతున్న దేవుడు మళ్ళీ ప్రాణం పోయేటట్టు ఎందుకు దేవుడు ఊరుకున్నాడు? సైలెంట్గా ఎందుకు ఉన్నాడు అంటే, ఓకే ఈయన తాగాడు కాబట్టి, దేవునికి విరోధంగా వెళ్ళాడు కాబట్టి దేవుడే శిక్షించాడు, లేదా దేవుడే ఆయన చేతులు ఎత్తేసాడు, కాపుదలు తీసాడని చెప్పి క్రైస్తవంగా ఆ ఒక పాఠం నుంచి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అది ఇంకా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అవుతుంది సరి చేసుకోవడానికి. అయితే మీరు చనిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్ మీ అంతటా మీరు ఓన్ గా చేస్తున్నారు. ఎందుకంటే నేను మీతో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది కాబట్టి. మరి ఈ 2.5 నెలల్లో మీరు ఎక్కడైతే ఆ ఘటన జరిగిందో, అంటే చనిపోయారో ఆ ప్లేస్కి వెళ్ళటం జరిగింది, చాలా మందితో మాట్లాడడం జరిగింది. నాకు కొన్ని ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొన్ని రాలేవు. ఒక 50% దాకా నాకు రావాల్సిన ఎవిడెన్స్లు వచ్చినాయి. మిగతా 50% వచ్చిన తర్వాత కూడా నేను అవన్నీ తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను మీడియాలో పెట్టాను. ఎందుకంటే మీడియాలో పెట్టింది అది నల్లిని బొమ్మని చేస్తారు, బొమ్మని నల్లిని చేస్తారు అన్నట్టుగా. కాబట్టి అది ఖచ్చితంగా ప్రూఫ్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. అది జరిగేటప్పుడు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు, ఆయన్ని కిడ్నాప్ చేసేటప్పుడు ప్రత్యక్ష సాక్షులు కానీ, ఆయన్ని కొట్టి చంపేటప్పుడు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కానీ, ఇప్పుడు ఆ కర్రల గురించి మాట్లాడినప్పుడు ఆ కర్రలతో కొడుతున్నప్పుడు కొంతమంది చూసిన వ్యక్తులు ఉన్నారు అక్కడ. నిజాన్ని ఎప్పుడు మనం ఆపలేంగా, సూర్యకాంతిని అరిచేత్తో ఆపుతామంటే అవుద్దా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఎవరైతే చూసారో ప్రత్యక్ష సాక్షులు కానీ, ఆ వీడియోలు తీసిన వ్యక్తులు కానీ, వాళ్ళు త్వరగా ఇవ్వరుగా మనకి. వాళ్ళు భయపడతారు. ఇంత పెద్ద గవర్నమెంట్లు ఇంత పెద్దగా అందరు నాలాగే డేరుగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడలేరు కదా, అందరు భయపడతారు. సో మేము ఆ ప్రయత్నాల్లో ఉన్నాము, మేము ఆ వ్యక్తులతో ఆల్రెడీ ఇన్ కోఆర్డినేషన్లో ఉన్నాము.
వెరీ సూన్ ఆ నిజాల వీడియోలన్నీ మా చేతికి వస్తాయి. వచ్చినప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా చేతికి రాలేదు, ఇంకో థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇంతకుముందు కూడా నేను అదే జాన్ పాల్ అని ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నీకు సమాచారం తెలియదు, ఒక డిబేట్లో ఉన్నప్పుడు నీకు సమాచారం తెలియదు, నేను ఖచ్చితంగా కేసుని ఇది మర్డర్ అని చెప్పి ప్రూవ్ చేస్తే నువ్వు గుండు కట్టించుకుంటావా అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. నేను ఒకవేళ నేను మర్డర్ అని చెప్పి ప్రూవ్ చేయకపోతే నేను గుండు కొట్టించుకుంటా అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. ఎందుకంటే మా దగ్గర పగడబందిగా పక్క ఆధారం మా దగ్గర ఉన్నాయి, ఎవిడెన్స్లు వెరీ సూన్ వస్తాయి. ఎందుకంటే కొన్ని ఎవిడెన్సులు అవి నేను మీడియా ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ తేవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇది కేసుకి సంబంధించి లీగల్ ఇష్యూ కాబట్టి. ఇది ఖచ్చితంగా ఆ ఎవిడెన్స్లన్నీ వచ్చినప్పుడు, ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్ని వచ్చినా, ఎన్ని సీసీటీవీ ఫుటేజ్ గయాబ్ చేసినా ఏఐ అనేది ఉన్నది. ఇప్పుడు ఇంకోటి గోరాక్ ఏదో సంథింగ్ వచ్చింది, రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ టెక్నాలజీ యూజ్ చేస్తాము, ఖచ్చితంగా అది మేము బయటికి తీసుకొని వస్తాం. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదంటారా, లేకపోతే పోలీసు వారిని అంటే ఇప్పుడు మీరు ఏమన్నారు అన్నారు కదా, ఇప్పుడు ఆ కర్రలు ఉన్నాయి, రక్తం అవి కూడా మేము చూడడం జరిగింది, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం వాటి గురించి. అంటే కర్రల మీద రక్తం ఏ విధంగా ఉందనేది వాస్తవము, మద్యం షాపుకి వెళ్ళి కొన్నది కూడా అవాస్తవం అనొచ్చా? మద్యం అయితే మన కౌంటుకు తీసుకోవడానికి లేదండి. మద్యం దశలు ఇప్పుడు ఎందుకంటే ఎర్ర చీర కట్టుకున్న ప్రతి అమ్మాయి నా భార్య అని చెప్పి అన్నాడంటే వాడు లోకంలో, ఎర్ర చీర కట్టుకున్న ప్రతి అమ్మాయి అలాగుంది. ఆ షర్టు, ఆ హెల్మెట్, ఆ బుల్లెట్ వేసుకున్న ప్రతి ఒక్కడు ప్రవీణ్ పగడాలంటే అయిపోతా. మరి ఆ కట్టె మీద ఉన్నది ఆయన రక్తమే అనేది మీరు ఎలా చెప్తున్నారు? ఇంతగానం టెక్నాలజీ ఉన్నప్పుడు అండి, నేను ఏమంటానంటే ఇంతగానం టెక్నాలజీ ఉంది. సుమారుగా ఎన్ని 360 400 పైన సీసీటీవీలు తీస్తారు. నేను పర్సనల్ గా విజయవాడ ఆ రామపాడు అనే ప్రదేశంకి వెళ్ళి నాతో పాటు ప్రవీణ్ అన్నకి దగ్గరగా ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు యాక్చువల్గా రావాలి, బట్ లేట్ అవ్వడం బట్టి రాలేకపోయారు. వాళ్ళు నేను అందరం కలిసి రామపాడు, నేను ఫస్ట్ టైం వెళ్ళాను నైట్ పూట 1 o'clock 2 o'clock వెళ్ళి మొత్తం నేను చూసుకొని వచ్చాను. దాని తర్వాత మొన్న రీసెంట్గా నేను హర్షకుమార్ గారిని కలవడానికి రాజమండ్రి వెళ్ళేటప్పుడు అదే రూట్ విజయవాడ నుంచి రామవరంపాడు నుంచి పైనుంచి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆగి అక్కడ బిస్మిల్లా అని ఒక హోటల్ ఉంటే అక్కడ మేము డిన్నర్ చేసుకొని అన్ని సీసీటీవీల ఫుటేజ్లు అన్ని అక్కడ మేము వీడియోలు తీసుకొని మేము వచ్చాం. ప్లెంటీ ఆఫ్ సిటీ అండి, ప్రాపర్ సిటీ. హైదరాబాద్ ఒక చౌరస్తా ఉందంటే ఎన్ని సీసీటీవీలు ఉంటాయి? అది 4 జంక్షన్ ఎదురుగా ఒక హోటల్ ఉంది, పెద్ద హోటల్ ఉంది, ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడ ఈ పెద్ద పెద్ద ఏవైతే ఏమంటారు లేజర్ కి సంబంధించిన రెడ్ కలర్ కెమెరాస్ పెద్దవి ఉంటాయో హైవేస్ మీద అవన్నీ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఆ 3 hours 4 hours ఆ పార్కులో పడుకొని ఉన్నారని చెప్పి అన్నారు కదా. మళ్ళీ అన్ని కెమెరాస్ ఉన్నప్పుడు ఎవరో పోలీస్ అయినా తీసిన ఫోటో తీసి నువ్వు సర్క్యులేట్ చేస్తా ఉన్నవే, ఒక సీసీటీవీ ఇప్పుడు 400 ఒక సీసీటీవీ కూడా ఆయన పడుకొని 4 గంటలు చూపెట్టలేవా? అంటే ఇప్పుడు ఏవైతే ఆ ఫోటోస్ సీసీ ఫుటేజ్ 3 hours లేదో మనకి కనబడుతుంది కదా, లాగ్ అనేది కనబడుతుంది అక్కడ. మీరు చెప్పింది ఓకే, ఏవైతే సీసీటీవీ ఫుటేజ్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అసలు రిలీజ్ చేసింది ఎవరు? ఫస్ట్ నాకు వచ్చేది టైమింగ్, దాని తర్వాత నెక్స్ట్ బిగ్ టీవీ కానీ ఆర్టీవీ కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో వచ్చేసి. వీళ్ళకి ఎవరు పంపించారు? కొంతమంది మీడియా మిత్రులతో ఇంటర్వ్యూ చేసి పర్సనల్ గా ఆఫ్ కెమెరాలో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు ఆ డిఎస్పీ గారు, నాకు ఈ పోలీస్ వారు, ఇంటెలిజెన్స్ వారు, అబ్వియస్లీ మీడియా అన్నప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు నాకు పర్సనల్ గా చెప్పారంటే, నాకు ఇలాగ చెప్పారు ఇలా చెప్పారు. సో అక్కడి నుంచి మీడియా వాళ్ళకి రావడం, మీడియా మొత్తం రిలీజ్ చేయడం. ఇప్పుడు మీడియా ఇప్పటిదాకా కూడా ఆర్టీవీ కానీ ఇంకా వేరే ఛానల్స్ బిగ్ టీవీ కానీ మీ ఛానల్ వారు కానీ ఇప్పటిదాకా ఆన్సర్ ఇవ్వలేదు మీకు ఎలాగొచ్చాయని చెప్పంటే. ఫస్ట్ వీడియోలో ఏమో అక్కడ ఉన్న డిఎస్పీ గారు కానీ లేకుంటే అక్కడ ఉన్న డీసీపీ గారు కానీ వాళ్ళు ఏమన్నారంటే అవి అథెంటికేటివ్ వీడియోస్ కాదు, మేము రిలీజ్ చేసినవి కాదని చెప్పన్నారు. ఫస్ట్ అన్నారు. లాస్ట్ లో కేసు క్లోజ్ చేసేటప్పుడు ఏమంటే ఇవే వీడియోలు మేము రిలీజ్ చేయని వీడియోలు అయితే దాన్ని తీసుకొచ్చి దీన్ని కలిపేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చిందని చెప్పి ఇథనాల్ ఆల్కహాల్ అని చెప్పి అన్నారండి. ఇథనాల్ ఆల్కహాల్ అంటే మీరు గూగుల్లో కొడితే సింపుల్ గా కనపడేది అంటే మీలోను నాలోను మనం ఉన్న బ్రదర్స్ లోను కడుపులో ఏదో మనం ఫుడ్ తింటామో అది ఫంగస్ గా లోపల ఫర్టిలైజ్ అయిన తర్వాత అది బయటకు వచ్చే ఆ ఒక రిజల్టే ఇథనాల్ ఆల్కహాల్ అంటే. అయితే ఇక్కడ మీరు ఇందాక ఇప్పుడు పోస్ట్ మార్టం దాని గురించి అన్నారు కాబట్టి పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ కూడా మీరు రీపోస్ట్ మార్టం చేయాలని కూడా మీరు మాట్లాడడం జరిగింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా 2 వచ్చాయని చెప్పి మీరు నాతో చెప్పడం జరిగింది. ఒక దాంట్లో ఆల్కహాల్ ఉంది అని, ఇంకో దాంట్లో ఆల్కహాల్ లేదు అనేది 2 చెప్పడం జరిగింది మీరు నాకు. అండ్ అలానే తల మీద ఒక దెబ్బ తాకింది, కొన్ని చోట్ల చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి, మర్మంగాని కూడా కోసేయడం జరిగింది, తొడ మీద కాలిన మరక ఒకటి ఉంది అని చెప్పడం జరిగింది. మరి మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ సమాధానాలు వచ్చాయా? మర్మాంగం అయితే కోసింది ఏం లేదండి, ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఆ బాడీని తీసుకొచ్చినప్పుడు కానీ లోపలికి తీసుకెళ్ళేటప్పుడు మన వాళ్ళు ఎవరైతే కమిటీ 5 members ఉన్నారో అందులో పీటర్ పుట్ట గారు అని చెప్పి గుడివారి నుంచి ఉన్నారు. నేను వారితో పర్సనల్ గా ఫోన్ చేసి కనుక్కున్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు అక్కడ ఉన్నారు కదా ఏంటి పరిస్థితి అంటే, లేదన్నా నేను చూశాను క్లియర్ గా, చూసినప్పుడు అట్లాంటి ఏది
తెలియదు చెప్పన్నారు. తల మీద హర్ష కుమార్ గారు చెప్పిన విషయానికైతే తల మీద పెద్ద గాయం ఉంది, ఆ హెల్మెట్ ఇలాగా తీసినప్పుడు ఇంత రక్తపు ముద్ద ఒకటి పడిపోయింది కింద అని చెప్పి అన్నారు. సో అదైతే ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఇప్పుడు ఆల్కహాల్ కోసం అయితే నేను మాట్లాడగలుగుతాను, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏం మాట్లాడి నాకు తెలియదు నా దెబ్బల గురించి. కానీ ఆల్కహాల్ విషయంకి వచ్చినప్పుడైతే ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ అవుతుందో ఆ రిపోర్ట్లో అయితే ఆల్కహాల్ లేదని చెప్పి ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు 2 months తర్వాత. ఆ ఫైనల్ రిపోర్ట్లో ఏమని వచ్చింది, ఆల్కహాల్ ఉందా, అది కూడా ఏం ఆల్కహాల్, ఈథాల్ ఆల్కహాల్ అని చెప్పాను. అంటే ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి అంటే కొన్ని రూల్స్ వల్ల అన్ని అనుకుందాం, ఒక హాలిడేస్ అవన్నిటి వల్ల ఒక 10 days పట్టుద్ది అనుకుంటా. 3 days కానీ అంటే మామూలుగా హాలిడేస్ లేకపోతే ఇంకేదో అన్ని యాడ్ చేసి ఒక 1 week 10 days అనుకుందామని. కానీ ఇక్కడ దాదాపు 1.5 months అలా అయిపోయింది. దానికి రీజన్ ఏంటి, ఏమైనా పోస్ట్ దొరికిందా? మార్టం మామూలుగా చూస్తుంటే 3 days 1 day లో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును, కొన్ని కేసెస్ లో ఇది ప్యూర్లీ తాగి చనిపోయారు అని అంటే మనకి ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కనబడుతోంది. మీకు అలా జస్ట్ అలా పెట్టి ఊదితే అప్పుడు ఆ సెకండ్స్ టక్మని చెప్పేస్తుంది తాగి చనిపోయారా లేకుంటే ఎలాగే అనే పరిస్థితి. ఇప్పుడు అక్కడ మనిషి చనిపోయినప్పుడు అది ఎంతసేపు అండి దాని ఆల్కహాల్ ఉందా లేదని చెప్పడానికి. అయితే దీనిలో 360 degrees వీళ్ళు మొత్తము చెక్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని రకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, ఎందుకంటే ఇది ఒక ఇష్యూ పెద్దగా అయిపోయింది కాబట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి టైం టేకింగ్ అనేది మేము అర్థం చేసుకున్నాము. బట్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఖచ్చితంగా అథెంటికేషన్ కాదు, అది మేము నమ్మట్లేదు కాబట్టి మేము కోర్టుని ఆశ్రయించాం, కోర్టు అది నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా అడగడానికి ఒక రీజన్ ఏంటంటే అభినయ్ గారి ఆడియో. అంటే ఆయన ఆడియోలో చెప్పడం జరిగింది, మేము ఇందాక అనుకున్నట్టుగా ఆయనకు అలవాటు ఉంది, కాకపోతే ముందు నుంచి మనం లేదు అనేది మనం వాదిస్తున్నాం కాబట్టి మళ్ళీ మన పరువు పోతుంది క్రిస్టియన్స్ ది, పాస్టర్స్ ది, కాబట్టి మనం అలా వెళ్ళిపోదాం అనేది ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆడియో విన్న తర్వాత అంటే చాలా మందికి మరి ఫ్యామిలీ కూడా ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి. కొంతమంది ఏమంటున్నారంటే నిజంగానే ఆయనకి మద్యం అలవాటు ఉంది కాబట్టి ఫ్యామిలీ కూడా ముందుకొచ్చి మాట్లాడట్లేదు అనేది ఒక వర్షన్. కానీ కే పాల్ గారు ఇంకా వేరే వాళ్ళు చూసుకుంటే కనుక లేదు వాళ్ళకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అందుకే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు అనేది ఇంకొక వర్షన్. కానీ ఇక్కడ ఇప్పుడు ఆడియో చూసుకుంటే మరి ఏ వర్షన్ మేము కరెక్ట్ అనుకోవాలి? ఫారెన్ ఏమి వెళ్ళలేదండి, వాళ్ళు వచ్చి ఇక్కడ లోకలే నార్త్ లో ఇండోర్ లో ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉంటది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కాడికి అప్ అండ్ డౌన్ అనేది చేస్తా ఉన్నారు. బెదిరింపు అనేది 100% ఎప్పటి నుంచో ఉందండి, 2019 నుంచో వాళ్ళకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఆయన ఎన్నోసార్లు చెప్పిన నాకు మెయిల్స్ వస్తూ ఉన్నాయి, బెదిరింపులు వస్తూ ఉన్నాయి, నా ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తా అంటా ఉన్నారు, చంపుతా అంటా ఉన్నారు అని చెప్పి ఎన్నోసార్లు ఆయన ఓపెన్ గా చెప్పాడు. అంతేందుకు మొన్న అక్కడ సమయం అని చెప్పి గుంటూరు నుంచి ఒక ఆయన కూడా ఓపెన్ గా నేను 4 కోస్తా తల తీస్తా అని చెప్పి అన్నాడు. బెదిరింపులు ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇప్పుడు వరకు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారా మీరు? మాట్లాడారు. ఫ్యామిలీ అంటే వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ టచ్ లో లేరు, కానీ ఆయనకి బాగా ఒక ఫాదర్ గా అనుకొని ఫాదర్గా డాడీ అని పిలిచే అంత అనుభవం ఉన్న ఒక అంకుల్ గారితో వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని సుమారు 4-5 hours. దాంతో ప్రవీణ్ అన్నతో ఎల్లకాలము ట్రావెల్ చేసే వ్యక్తులతో. మూడోది ప్రవీణ్ అన్న ఈ మీటింగ్ ఏదైతే ఇప్పుడు కొవ్వూరులో మీటింగ్ కానీ విజయవాడ మీటింగ్స్ ఉన్నాయో ఇవి ముగించుకొని 26th నైట్, ఐఎమ్ నాట్ 25th నైట్ అనుకుంటా, 25th 26th నైట్ ఈ నీడ్ టు గో టు మహారాష్ట్రలో మీటింగ్స్ ఉన్నాయి. సో మహారాష్ట్రకి ఆల్రెడీ ఈయన యొక్క స్టూడెంట్, ఈయనకు దగ్గరగా ఉన్న వ్యక్తి, ఈయన ఆల్రెడీ మహారాష్ట్రలో ఉన్నాడు, ఈయన కోసం వెళ్ళిపోయి అక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాడు. ఆయనతో కూడా నేను కూర్చొని నాతో మాట్లాడా, మేమంతా కలిసి రాజమండ్రి వెళ్ళాం. సో వాళ్ళు కూడా నాకు క్లోజ్గా ఉండి చెప్పిన విషయాలు ఏంటంటే ఇంట్లో ఆయనకి డ్రైవర్ గాను, ఆయనకి పిఏ గాను, ఆయనకి పర్సనల్గా బాడీ గార్డ్ గాను అన్ని రకాలుగా పనిచేసిన వ్యక్తులు నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఇంట్లో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, మేము ఫైట్ చేసినాను, మేము నిలబడ్డాను, మా వల్ల కాదు వీళ్ళు ఎదుర్కోవడము, సో దాన్ని బట్టి మేము సైలెంట్ అయిపోయాము అని ఒక మెసేజ్ని వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా అంటే ఏదైనా చిన్న ఇష్యూ అయింది అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మాకు ఎలాగైనా సరే న్యాయం కావాలి, ఎందుకంటే మా కొడుకు ఎందుకు చనిపోయడం మాకు తెలియాలి, ప్రభుత్వం దిగి రావాలి అనేది తల్లిదండ్రులు కోరుకుంటారు. అంటే ఈ రోజులో మనం చిన్న చిన్న కేసెస్ చూడొచ్చు. అలాంటి ఇంత పెద్ద ఇష్యూ ప్రవీణ్ పగడాల గారు అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటిది మరి ఆ ఫ్యామిలీ ఎందుకని మాకు న్యాయం కావాలి, ఇప్పుడు వస్తున్న మీడియాలో ఏవైతే వార్తలు ఉన్నాయో మద్యం తాగి చనిపోయారు అనేవి వాటిని ఖండించట్లేదు, ఎక్కడ ముందుకు రావట్లేదు, కేవలం ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, అయిపోయింది అయిపోయింది వదిలేసేయండి,
చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా అని మాత్రమే చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకని అంటే నిజంగానే అది హత్య అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడే ముందుకు వచ్చి లేదు ఇది హత్య, ఆయనకి మద్యం అలవాటు లేదు, ఎలాగైనా సరే చంపిన వాళ్ళని కనిపెట్టాలి అని ముందే మాట్లాడే వాళ్ళు కాదా? ఇప్పుడు వీళ్ళకంటే 100,000 లక్షల రేట్లు బలమైన శక్తి అవతల ఉన్నప్పుడు ఓకే. మేడం గారు, ఇప్పుడు వీళ్ళు ఎదుర్కోగలుగుతారా? హస్బెండ్ గా ఆయనే ఒక బలం అన్నప్పుడు ఆయనే ఎదుర్కోలేకపోయి ఆయనే చనిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఆ మినిస్ట్రీ దాని తర్వాత బిజినెసెస్ ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఎదుర్కోగలుగుతారా ఒక లేడీగా? అభినయ్ గారు ఎవరైతే మాట్లాడారో ఆ సెకండ్ పర్సన్ ఎవరు? అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సెకండ్ అంటే పర్సన్ సరే ఇదంతా కాదండి, ఆ ఆడియో లీక్ చేసింది ఎవరు? వాళ్ళే. ఎందుకంటే నేను ఏమంటానంటే ఎవరు వాళ్ళు అంటే? అభినయ్ దర్శనం అనే ఒక వ్యక్తి గురించి క్రైస్తవ సమాజం మొత్తం ఆలోచన చేస్తుందండి. ఎవరు గొర్రెలు కాదు, అందరు తెలివి ఉంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరు ఏ స్టాండ్ మీద మాట్లాడుతూ ఉన్నారు, ఈ స్టాండ్ అతను ఎందుకు తీసుకున్నాడు, ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు కూడా చాలా మంది కాల్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వాళ్ళ రివ్యూస్ చెప్తూనే ఉన్నారు. దాన్ని బట్టి జరుగుతున్న పరిణామం నాకు అర్థమవుతూనే ఉంది. ఏంటి అని అంటే డబ్బులు 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 డబ్బుల కోసమే ఈ ఈ యొక్క ప్లాట్ఫామ్ కానీ డబ్బుల కోసం ఇవన్నీ జరుగుతూ ఉండండి చాలా మంది నాకు చెప్తూనే ఉన్నారు. సో ఈ ఈ వ్యవహారంలో ఎవరైనా ఒక నిజాన్ని బయట పెట్టడానికి మేబీ ఎవరు ఈ క్రిస్టియానిటీలో నుంచి ఫోన్లు చేసి వాళ్ళ ట్రాప్ చేసి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాను. ట్రాప్ చేసి దొరకంగా వాస్తవాలను తీసుకొని బయట పెట్టారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు అంటే కొంతమందికి వస్తున్న ప్రశ్న, అసలు గొర్రెల్ని ఎవరు చేస్తున్నారు? అసలు గొర్రెలు ఎవరు అంటే మీడియా వల్ల లేకపోతే జనాల ఎవరు అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు లేదు ప్రవీణ్ పగడాల గారిది హత్య అని వాదించిన మెయిన్ పర్సన్స్ ఇప్పుడు ఆడియో లీక్ చేసి మరి ఎవరు రిలీజ్ చేశారనేది పక్కన పెడితే ఆ ఆడియోలో ఆ వాయిస్ అదంతా కూడా అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రవీణ్ పగడాల గారు మద్యం షాప్కి వెళ్ళి మద్యం తాగారు అనేది అది క్రియేట్ చేశారు అనేది చెప్పారు. మరి ఇంకొద్ది రోజులైతే ఈ ఆడియో కూడా క్రియేట్ అంటారేమో, అంటే ఇంకెంత గొర్రెల్ని చేస్తారు అనేది ప్రజలు మీడియా కూడా ఇప్పుడు మేము కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ లో ఉన్నామని చెప్పొచ్చు. ఒక వీడియో కూడా చేయడం జరిగింది. తప్పు అయిపోయింది, నేను ట్రాప్ అయిపోయాను, నేను తెలియకుండా ఏదో ఆవేశంలోనో లేదా డబ్బుల కోసం నేను మాట్లాడేసని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అంటే నిజంగానే డబ్బులు తీసుకున్నారా? ఎవరి దగ్గర? అభినయ్ గారు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా? డబ్బులు అంటే గూగుల్ పే నుంచి తీసుకున్నట్టయితే అందరికి సమాచారం. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, మేబీ ఆయన అయితే మనకి కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వచ్చు. వారితో బాగా క్లోజ్ గా ఉండి వారి దగ్గర నుంచి బయటికి వచ్చి WCCలో ఇప్పుడు స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మనతో వెళ్తున్న వ్యక్తి. మేబీ ఆయన కరెక్ట్ గా చెప్పొచ్చు, దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి ఉన్నాడు కాబట్టి. తమ్ముడు ప్రైజ్లో ఇంటర్వ్యూలో ఉన్నాం లైవ్ లో. అయితే యాంకర్ గారికి ఇస్తున్నాను, మేడం గారు ఉన్నారు, దేవిక గారు, బిగ్ టీవీ. వారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అభినయ్ గారి గురించి, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఏదైతే ఆడియో ఉందో అది మీరు వినడం జరిగింది. ఆ ఆడియో చూసుకుంటే అంటే ఇన్ని రోజులు ప్రవీణ్ పగడాల గారిది హత్యే అంటూ కూడా వాదించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరిది ఆడియో రిలీజ్ అయ్యి లేదు ప్రవీణ్ పగడాల గారికి మద్యం అలవాటు ఉంది, కానీ ఇప్పుడు అది తెలిస్తే ఇప్పుడు మనం బయట పెడితే మనందరి పరువు పోతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దీని గురించి అసలు మీరు ఏం సమాధానం చెప్తారు? యాక్చువల్లీ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ముందు తెలుసుకున్న తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందండి. వీళ్ళు అనవసరంగా ఇప్పుడు ముందుకు వచ్చి దాన్ని బిజినెస్ చేసుకున్నారు. లోపంగా చెప్పాలంటే వీళ్ళు బిజినెస్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ చేసుకున్నారు అంటున్నారు కదా, దేని వల్ల? అంటే అది హత్య కాదు అని అంటే యాక్సిడెంట్ కాదు అని ఇంతకు ముందు అన్నది బిజినెసా, లేకపోతే ఇప్పుడు ఆయనకు మద్యం అలవాటు ఉంది అనేది బిజినెస్ అంటారా? అలవాటు ఉంది కానీ మనం చెప్తే బాగుండదని చెప్పేసి చెప్పడం అదొక బిజినెస్ అండి. అంటే అదంతా కూడా ఫేక్ అంటారా? ఏదండి ఇప్పుడు మద్యం అలవాటు ఉంది అనేది అది రియలా కాదా? చూడండి, ఇప్పుడు ఆయన మద్యం తాగుతాడా తాగడా అనేది ఆయనకి నేను దగ్గరుండి నేను చూడలేదు. నా గురించి ఆయన గురించి నాకు అంతగా తెలియదు. నాకు జస్ట్ ఒక బిలీవర్ గా నాకు తెలిసి ఏంటి అంటే ప్రవీణ్ పగడాల గారు ఈజ్ ఎవెంజలిస్ట్. ఓకే. అండ్ వన్ ఆఫ్ ది ఇక్కడ మద్యం అనేది ఎందుకు మెయిన్ గా వస్తుంది అంటే అక్కడ మీరు చూడొచ్చు గతంలో ఏవైతే వీడియోలు వచ్చాయో అంటే మద్యం షాప్ కి వెళ్ళి మద్యం బాటిల్ కొనడం కానివ్వండి,
ఆ రోడ్ మీద కూర్చొని తాగటం, లేకపోతే బండి సరిగ్గా డ్రైవ్ చేయలేని పరిస్థితిలో ఉండటం జరిగింది. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులు అందరూ చెప్తున్నది ఏంటంటే ఆయన మద్యం తాగి యాక్సిడెంట్ వల్లనే చనిపోయారు అనేది ఇప్పుడు వరకు కూడా పోలీసులు చెప్తున్నది అది. కానీ ఆ ఆ, ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు కానివ్వండి, క్రిస్టియన్ యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ మాత్రం లేదు ఇది యాక్సిడెంట్ కాదు, హత్య, అసలు మద్యం అలవాటే లేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఏది నమ్మాలి అంటారు? అంటే ఇన్ని రోజుల నుంచి అది యాక్సిడెంట్ కాదు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మద్యం అలవాటు ఉంది అంటే మేము ఎవరిని నమ్మాలి అంటారు? ఎవరు ఇక్కడ గొర్రెలు అంటారు? గొర్రెలు ఎవరు చెప్తే నమ్మాలి అంటే అండి, నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు ఏదున్నా వాస్తవం చెప్పాలి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాలి. వాళ్ళు ఎవ్వరు చెప్పకుండా, ఇంట్లో వాళ్ళు చెప్పకుండా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకుండా, ఎవరు చెప్పకుండా బయట వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ వాళ్ళ సొంతంగా వాళ్ళ ఏమంటారు దాన్ని బిజినెస్ కోసం చేస్తారని నేను అనుకుంటా. అంటే అభినయ్ గారికి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా చెప్పించారా? ఏంటండి? అభినయ్ గారికి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా చెప్పించారా లేకపోతే ఏంటి? డబ్బులు ఇచ్చి అయితే చెప్పి, ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను చెప్పాలి అంటే ఎవరు అట్లా చెప్పరండి. కాకపోతే ఆయన ఏంటి అని అంటే, ఇంత ముందుకున్న ఆయన యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇంత ముందుకున్న ఆయన ఫాలోవర్స్ వేరు, అండ్ ఆఫ్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూని రేస్ చేసినప్పటి నుంచి పెరిగిన ఫాలోవర్స్ వేరు. అంటే దాన్ని ఆయన ఏం చేసిందంటే దాన్ని క్యాచ్ చేసుకుంటూ అది ఆ టాపిక్ మీద క్యాచ్ చేసుకుంటూ. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆయనకు మద్యం అలవాటు ఉందంటారా లేదంటారా? ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా? మేడం ఇది హత్య, తాగుతాడా తాగడాది నాకు కూడా అంతగా తెలియదండి. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. తాగుతాడా తాగరా అని చెప్పేసి ఇది ఇప్పుడు అభినయ్ దర్శన్ కూడా అంత తెలియదు, నాకు కూడా అంత తెలియదు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అని అంటే ప్రవీణ్ పగడాల గారు తాగుతారు కానీ అది ఇప్పుడు బయట పెడితే మన పరువు పోతుందని అంటున్నాడు. అవును. అట్లంటే ఫస్ట్ ఈయన మీదనే మనం ఫాల్స్ ఎలిగేషన్ డిఫామేషన్ కేసు వేయొచ్చు. తెలిసి నువ్వు ఎందుకు మళ్ళీ ప్రజల మధ్యలో నువ్వు అట్లా చెప్పి నువ్వు అందరి దగ్గరికి ఫోన్ పేలు తీసుకోవడం ఇవన్నీ ఎందుకు చేసినావు అని చెప్పేసి చేయొచ్చు. కాకపోతే ఏమైతుంది అంటే ఇప్పుడు మాలో మాకే విభేదాలు వస్తాయని కాబట్టి మేము సైలెంట్ గా ఉన్నాము, సర్లే చూస్తూ ఉన్నాము. అది ఇంకా ఏమైతుందంటే ఇంకా కంటిన్యూగా అదే అవుతుంది అనమాట. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు అభినయ్ గారు చేసిన ఆడియో ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అంటే ముందే గనక వీళ్ళకి తెలిసి కూడా వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో నమ్మకం. పరువు అనేది మీరు ఏ క్రిస్టియన్ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన తాగి చనిపోయాడంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏముంది? చాలా మంది తాగుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న జనాల నుంచి మిమ్మల్ని అడుగుతున్నారు, జనాల తరపున. ఇప్పుడు ఏదైతే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి డౌట్స్ వస్తాయో, అంటే ఇప్పుడు ఆడియో లీక్ లో అభినయ్ గారు చెప్పారు ఆయనకు మద్యం అలవాటు ఉంది, అది మాకు తెలుసు అనేది. అంటే ఆయన తప్పుని సరిదిద్దే ప్రయత్నంలో ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారా, లేకపోతే మీకు కూడా ముందు అభినయ్ గారిది అంటే మామూలుగా ఆయనకు అలవాటు ఉంది కాకపోతే దాన్ని ఇష్యూ చేయకూడదు అనే దాంట్లో మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నేను ఎక్కడ గూగుల్ పేలు వేసుకోను, నేను ఎక్కడ కూడా ఫోన్ పేలు వేసుకోను, ఎక్కడ కూడా నేను వేసుకోను. నేనే తిరిగే వరకేనంటే నా దగ్గర ఉండి నేను ఇచ్చి వస్తాను. నేనే దుబాయ్లో ఉన్న ఫ్లైట్ ఆఫీసర్గా నేను జాబ్ చేసిన నాకు 3 లక్షల శాలరీ ఉండే. ప్రపంచ దేశాలు సుమారుగా 8 దేశాలు నేను తిరిగాను. అంటే ఒక మినీ కేపాల్ అనుకోవచ్చు. ప్రపంచంలో 8 దేశాలు తిరిగి నేను సువార్త ప్రకటించి వచ్చాను. అలాంటిది ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి, సినిమా హీరోలు ఉండి, నా కుటుంబంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి అన్ని వదిలిపెట్టుకుని వచ్చి నేను ఎక్కడో చిన్నగా అయ్యో దేవుడు అని చెప్పి సేవ చేసుకోండి. డబ్బు వద్దు అనుకోండి. మా నాన్నగారు సినిమా హీరో, 3 సినిమాల్లో సైన్ చేసి సినిమాలు స్టార్ట్ అయినాయి. కరాటే మాస్టర్ అయినా, RSSకి ట్రైనింగ్ ఇచ్చేవారు మా నాన్నగారు. మాదంతా బ్యాక్గ్రౌండ్ వదిలిపెట్టుకొని సినిమాలు వదిలిపెట్టుకొని మేము వస్తున్నాం. నాకు డబ్బుతో పని లేదు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. ఏదో ఉంటే ప్రజలకు ఏమంటే కుల మతాలు లేకుండా వాళ్ళకి సమానంగా ఏమంటే చేయాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు అవతల వాళ్ళ కాన్సెప్ట్ ఏమైపోయిందనంటే ప్రవీణ్ పగడాల గారి పేరు చెప్పుకొని ఇప్పుడు ఆయన కోసం నేను పోరాటం చేస్తూ ఉన్నాను, యుద్ధాలు చేస్తూ ఉన్నాము, తెలుగు రాష్ట్రాల నుంచి మేమే హీరోలము, ఇక్కడ తెలంగాణ నుంచి నేను, ఆంధ్ర నుంచి నేను, ఇంకా ఎవరు లేరు అని చెప్పి జబ్బాలు బబ్బాలు కొట్టుకున్న వ్యక్తులు, పైసలు దండిగా దమ్ముకున్న వ్యక్తులు ఈరోజు వచ్చి మాకు తెలుసు ఆయన తాగుతాడు కానీ పరువు అంటే అది పరువుకి సంబంధించింది కాదు, ప్రవీణ్ పగడాల గారిని వెనకేసుకో రావాల్సిన అనే ఒక ఉద్దేశం కాదు. 110% ఇది పైసా వ్యవహారమే. అయితే ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు కాకపోయినా మీడియా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటనేది చూసిన పరిస్థితి మనం చూసాం. మరి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ కనిపించలేదు అంటారు? మీడియా వాళ్ళు కనిపించిందిగా, మీడియా వాళ్ళు కూడా కర్రలు చూపెట్టారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గోనె సంచి కింద రక్తం ఉంది అదంతా కూడా, మరి అది బ్యాక్ కు వెళ్ళారు లేదు నాకు తెలియదు. మీడియా వాళ్ళు మేము వెళ్ళి నేను హర్ష కుమార్ గారు ఇద్దరమే తప్ప
కేపాల్ కూడా అక్కడికి వెళ్ళింది లేదు. కేపాల్ కూడా అక్కడ కేపాల్ గారు కూడా చనిపోయినప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హడావిడి ఏదో చేశారు తప్ప తర్వాత మళ్ళీ ఆయన స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పు ఇప్పుడు ఆయన ఎజెండా ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలకి అర్థమవుతానే. అందుకే అన్నారు ప్రజలు గొర్రెలు కాదు, పిచ్చోళ్ళు కాదు, ప్రజలకి గొర్రెలు అని అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, కాపరి స్వరాన్ని విని నడిచేవారు గొర్రెలు అని చెప్పంటారు. మనం జనరల్గా కూడా చూస్తే గొర్రెలు మేకలు చూస్తే మేకలు ఏంటంటే గ్రీన్ గడ్డి ఎక్కడ కనబడ్డో పచ్చగడ్డి పరిగెడతాయి, కానీ గొర్రెలు ఎక్కడ పరిగెత్తావు, పచ్చగడ్డి కనబడ్డా కూడా పరిగెత్తావు, కాపరి చెప్తేనే వింటాయి. సో అందుకే గొర్రెలు అని చెప్పి అంటారు. గొర్రెలు ఏంటంటే స్వరాన్ని కాపరి మాస్టర్ మాట మాత్రమే వింటారు. అట్లా ఇప్పుడు అభినయ్ దర్శన్ గారి మాట విన్నోళ్ళందరూ గొర్రెలు అని చెప్పి మొదట అనుకోవచ్చు, కానీ ఇప్పుడు గొర్రెలు అయితే ఎవరు లేరు, అందరికి అర్థమైపోతా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. క్రైస్తవ మొత్తం చీ అని చెప్పి ఉమ్మేసి దుమ్మెత్తి పోస్తా ఉంది. ఇదేం బుద్ధి ఇదే. ఈ ఆడియో రాకకు ముందే చాలా మంది నన్ను కూడా మీటింగ్కి ఇక్కడ 3వ తారీఖు మీటింగ్ అయినప్పుడు నాకు కూడా ఫోన్ చేశారు, నేను లేపలేదు. ఎందుకంటే నాతో పర్సనల్గా చెప్పిన విషయాలు ఏంటంటే దొంగల మధ్యలో యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే సిలువేయబడ్డారో అలాగా ఈ దొంగల మధ్యలో మీ ఫోటో వస్తే కూడా మీరు జెన్యున్గా వర్క్ చేస్తున్న వ్యక్తి, ఈ దొంగల మధ్యలో మీ ఫోటో వస్తే కూడా వాళ్ళతో పాటు మీరు కూడా దొంగలే అని చెప్పి పేరు వస్తుందన్న, మీరు వాళ్ళతో వెళ్ళొద్దని చెప్పాను. అందుకు నేను వాళ్ళని దూరంగా పెట్టాను. నేను దూరంగా పెట్టాను. చాలా మంది నాతో చెప్తా ఉన్నారు. మొన్న వైజాగ్ మీటింగ్ పెట్టారు, వైజాగ్ మీటింగ్ 9వ తారీఖు ఎందుకు క్యాన్సిల్ అయిందండి? అక్కడ ఎవరితో కన్సర్న్ లేకుండా ఆయన ఫోటో వేశారంట, కన్సర్న్ లేకుండా ఆ మీటింగ్ ఏదో చేస్తా ఉంటే అక్కడ లోకల్గా వెళ్ళి లేడీస్ వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అక్కడ క్రైస్తవ్యం మొత్తానికి అర్థమైపోయింది. క్రైస్తవ్యాన్ని ఈ యొక్క ఇష్యూలో వాడుకొని డబ్బులు దండుకున్నారు. అంటే మీరు చేస్తున్న ఏవైతే ఇప్పుడు ఈ సభలు అవి ఉన్నాయో అదంతా కూడా ప్రవీణ్ పగడాల గారి కోసమా, లేకపోతే ప్రవీణ్ పగడాల గారి ఫోటో పెట్టుకొని మీరు సింపతి క్రియేట్ చేసుకున్న ఏదైతే మీటింగ్ ఉందో దాన్ని ఫేమ్ చేసుకోవాలని, లేకపోతే ఏంటి? అదే వీళ్ళు చేసిన పని అయితే అదే అండి. మేం చేస్తున్న పని ఏమో వేరేగా భారతీయ క్రైస్తవ ఐక్య సదస్సు ప్రతి క్రైస్తవులు ఇప్పటికైనా ఒక తాటి మీటికి రావాలి. ప్రతి క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండాలంటే కూడా కొంతమంది మాదాల్లో కూడా మిత్రులు క్రైస్తవులు కొంతమంది కూడా ఇంకా మారని వ్యక్తులు ఉన్నారు, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. ఈ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడానికి ఇక్కడ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఒక రీజన్ అయితే క్రైస్తవులు కూడా దానిలో కొంతమంది కనపడిన వాళ్ళు కూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి కేసులో న్యాయం జరగలేదు కాబట్టి, ఎవరి మీద నమ్మకం లేదు కాబట్టి మీరే పొలిటికల్ లోకి వెళ్తున్నారా, లేకపోతే ఏంటి? నేను ఆల్రెడీ పొలిటికల్ గా ఉన్నానండి. నేను పొలిటికల్ గా స్టూడెంట్ నుంచి నేను ఏపీబీపీలో కూడా పనిచేస్తున్న తెలియని వయసులో ఆ ఏపీబీపీ యొక్క ఏమంటే ఐడియాలజీ ఏంటో తెలియనప్పుడు ఐ వెంట్ ఇంటూ ఏబీబీపీ, టీడీపీలో వెళ్ళాను, స్టూడెంట్ వింగ్స్లో వెళ్ళాను, ఎన్ఎస్యూలో అన్నీ వెళ్ళాను. మా తాతగారు ఒక ఆయన ఎంపీగా పనిచేస్తారు, ఇంకో తాతగారు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఫ్యామిలీ కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లో ఫ్యామిలీలో ఉన్నవారు ఉన్నారు, ఎమ్మెల్సీగా కొంతమంది ఉన్నారు. మా ఫ్యామిలీలో ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. మా తమ్ముడు చిన్నోడు చూస్తే బీజేపీ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను ఆర్పిఐ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, అది సెంట్రల్ మినిస్టర్ రామ్దాస్ అత్వాలే గారి పార్టీ, ఆ పార్టీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఆ పార్టీ నుంచి నాకు అది ఇచ్చారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ కానీ లేకుంటే అజయ్ బాబు గారు కానీ ఏదో పార్టీ పెడుతున్నానంటే నేను ఏమంటానంటే కనీసం ఇంత ఇంకిత జ్ఞానం ఉన్నా కూడా ఎవరు కూడా ఈ యొక్క తొందరపాటు నిర్ణయాలు తీసుకోరని చెప్పి నేను అంటాను. అంత పెద్దగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఒక సీఎం కుమార్తె అయిన షర్మిల గారే 100 కోట్లు ఖర్చు పెట్టుకొని కూడా వారు ఏం చేయలేక వెళ్ళిపోయి ఆంధ్రలో వాళ్ళు కాంగ్రెస్లో విలీనం చేసుకుని ఉన్నారు. నువ్వు కొత్తగా పార్టీ పెడితే అది కూడా క్రైస్తవ్యుల్ని బేస్ చేసుకొని క్రైస్తవ పార్టీ పెడితే నువ్వు ఎక్కడ పోతావు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కొద్దిగా ఆలోచన కలిగి సజెషన్ తీసుకొని తొందరపాటు లేకుండా ఆవేశం లేకుండా ముందుకు వెళ్తే బాగుంటుంది చెప్పి నా ఒక ఉద్దేశం. రెండోది నేను ఏమంటానంటే ఇప్పుడు ఏదైతే పార్టీ పెట్టే ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు దొంగలుగా ఉన్నారు కాబట్టి నేను క్రైస్తవ్యం కూడా పిలుపునిస్తూ ఏమంటా ఉన్నానంటే మేము ఇక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఆర్పిఐ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంట్రెస్ట్గా ఉన్నవారు నాకు కాల్ చేయండి, ఇంట్రెస్ట్గా ఉన్నవారు నాకు నా దానిలో వచ్చి జాయిన్ చేయండి. అటు కేపాల్ చూస్తుంటే వాడు ఒక జోకర్ అని చెప్పి అంటాను, యూజ్లెస్ ఫెలో అని చెప్పి అంటారు. కేపాల్ గురించి పర్సనల్గా నాకు తెలుసు, ఆయన ఒక వీడియోలు కొంతమంది దగ్గర ఉన్నాయి, అవి ఎప్పుడు బయటకు వచ్చి మీడియాలో వెళ్తే కూడా నాకు తెలియదు. వచ్చిన రోజు మళ్ళీ ఇండియాలో కనబడ్డావు, అమెరికా పారిపోతాడు నాకు తెలుసు. పర్సనల్ ఆ వీడియోలు ఏవైతే ఎప్పుడు బయటకు వస్తే కూడా నాకు తెలియదు. సో ప్రజలందరూ గమనిస్తున్నారండి జెన్యూన్ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పి. కేపాల్ క్రిస్టియానిటీ బేస్ చేసుకొని పార్టీ పెడతాం, ఇంకోటికి క్రిస్టియానిటీ బేస్. మీరు అన్నట్టుగా నిజంగానే కేపాల్ గారు కాదు అసలు, ఆయన వేరు ఈయన వేరు. ఈయన చేస్తున్న దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి, దోపిడీలు చాలా ఉన్నాయి అంటూ చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది. కేపాల్ది అది వైజాగ్ లో కన్వెన్షన్ హాల్ అని చెప్పిందండి. నేను ప్రజల కోసం సేవ చేస్తున్న కేపాల్ నా దగ్గర బిల్స్ ఉంది, మీకు పంపిస్తాం, మీరు దాన్ని మీడియాలో వేయండి. ఒకటి 50,000, ఒకటి 60,000, ఒకటి 40,000. ఆ బిల్స్ దేనికోసం ఛార్జ్ చేస్తా ఉన్నాడు? నువ్వు ప్రజలకు సేవ చేస్తున్నావు కదా, క్రిస్టియన్ కన్వెన్షనే కదా, క్రిస్టియన్ మీటింగే కదా, నువ్వు ఫ్రీగా ఇవ్వాలి కదా, నువ్వు కోటీశ్వర్ది కదా, ఇంతకుముందు నువ్వు ఎన్నో చేసి ఉన్నావు కదా, నువ్వు మళ్ళీ పైసా వసూలు చేయడం ఏంటి? అది అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా.
ఎక్కడ దొరికితే అక్కడ పైసా వసూలు కార్యక్రమాలే పెట్టుకొని ఉన్నారు అనే క్లియర్ గా కనబడతా అంటే ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం చూడాలి అని చెప్పొచ్చు. ఇప్పుడు అభినయ్ గారి విషయానికి వస్తే ఆయన మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కానీ మీరు ఇక్కడ ఏమంటారు? ఆయన ఆడియోలో మాట్లాడింది ఆ సందర్భం అభినయ్ దేనికి? ఇప్పుడు గారికి ఒక గంట సేపు ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానికి దీనికి సమాధానం ఏం నేను చెప్తారు? అభినయ్ గారి గురించి నేను మాట్లాడకపోతున్నా అండి. అజయ్ బాబు గారి గురించి కూడా నేను మాట్లాడకపోతున్నా. అజయ్ బాబు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అన్నయ్య గారికి, నాకు సుమారుగా 4-5 సంవత్సరాల పైన ఉన్న స్నేహము, వారి కోసం మేము చేసిన ఎన్నో సాక్రిఫైసెస్ వారికి, వారి కుటుంబానికి పర్సనల్ గా తెలుసు. నా దగ్గర వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకున్నారో, ఎన్ని కోట్లు ప్రజల దగ్గర తీసుకున్నారో ఆ లెక్కలన్నీ ప్రజలకి తెలుసు. పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, అవన్నీ తెలుసు. కానీ బట్ దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ టు ఓపెన్ అప్ అండ్ టెల్ ఎవ్రీథింగ్. బట్ నాకు వాళ్ళకున్న పరిచయం వేరు. బట్ ఇప్పుడు కూడా నేను ఆయన గురించి మాట్లాడలేకపోతుండే. కానీ నిన్న రాత్రి నా కన్సర్న్ లేకుండా, అంటే నేను వేరే మీటింగ్ నైట్ 12 దాకా నేను వేరే మీటింగ్స్లో ఉన్నాను. ఆ ఫోన్ నేను ఆబ్వియస్లీ ఇప్పుడు మీడియాలో మాట్లాడుతూ ఫోన్ సైలెన్స్లో పెట్టాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్ కాల్స్ అండ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇలా సైలెన్స్లో పెట్టేస్తాను మీటింగ్లో ఉన్నప్పుడు మాట్లాడు. నిన్న నా కన్సర్న్ లేకుండా మా టీం అది జనరల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నా టీం ఏం చేసిందంటే డిసిప్లినరీ కమిటీ అని చెప్పి ఒకటి ఉంటే నేషనల్ చైర్మన్ వాళ్ళు తీసుకొని వెళ్ళి గ్రూప్లు అన్నింటిలో వీఆర్ టేకింగ్ అన్ యాక్షన్ అని చెప్పి అభినయ్ దర్శన్ గారి ఫోటో పెట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను, మిత్రమా అది నా కన్సర్న్ లేకుండా. ఓకే, నా కన్సర్న్ లేకుండా అంటే ఎవరు తప్పు చేసినా మీరు ఖండించాలని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్ గా నేను ఒక ఆర్డర్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కాబట్టి వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు తప్పు లేదు. నాకు తెలియకుండానే వాళ్ళు ఏం చేశారంటే గ్రూప్స్ అన్నింటిలో వీఆర్ టేకింగ్ అండ్ డిసిప్లినరీ యాక్షన్ ఆన్ అభినయ్ దర్శన్ అని చెప్పి వాళ్ళే టైప్ చేసి వాళ్ళే గ్రూపుల్లో పెట్టేశారు. నాకు రాత్రి 1 o'clock వైజాగ్ నుంచి కొంతమంది ఫోన్ చేసి, అన్న నీ గురించి WCC కోసం అభినయ్ దర్శన్ మాట్లాడుతూ ఉన్నాడు, చూడండి ఒకసారి ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటా ఉన్నాడు అంటే నేను చూశాను. చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నువ్వు WCC కోసం మాట్లాడినో ఇలాగని అంటే నీ పైన ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలేదు. నువ్వు ఎన్ని చేసినాను, లేకుంటే ఇంకెంతమంది నాకు రివ్యూలు ఇచ్చినాను, ఎంతమంది ఫీడ్బ్యాక్లు ఇచ్చినానో, నా దగ్గర ఎంతమంది డబ్బులు తీసుకొని నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను మోసం చేసి ప్రజల దగ్గర కోట్లు డబ్బులు తీసుకొని జైల్లోకి పోయి 3rd డిగ్రీలు తీసుకొని, వాళ్ళ కుటుంబంలో ఉన్నవారు 3rd డిగ్రీలు తీసుకొని 6 months జైల్లో ఉండి, తర్వాత నువ్వు జైల్లోకి పోయి 6 days 7 days నువ్వు జైల్లో ఉండి, ఇవన్నీ విషయాలు పర్సనల్ విషయాలు, డబ్బుల విషయాలు, మోసాల విషయాలు, ప్రామిసుల విషయాలు, ఢిల్లీ విషయాలు ఎక్కడ కూడా నేను మాట్లాడలేదే 5-6 yearsలో. కానీ ఇప్పుడు క్రైస్తవం కోసం వచ్చినప్పుడు, నేను క్రైస్తవం కోసం నిలబడ్డప్పుడు యాజ్ ఎ జెన్యూన్ పర్సన్గా నేను మాట్లాడాను. స్టిల్ ఐఎమ్ స్టికింగ్ టు మై ఓన్. నేను పర్సనల్ విషయాలు ఎక్కడ కూడా కేపాల్ పర్సనల్ విషయాలు కానీ మీ పర్సనల్ విషయాలు కానీ నేను ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇంత పెద్ద ఇష్యూలో క్రైస్తవ్యం మొత్తము పోరాటం చేస్తామంటే నువ్వు క్రైస్తవ్యానికి కట్టప్పలాగా వెనకలికెళ్ళి పొడిచినట్టేగా. ఇప్పుడు ఇన్ని రోజులేమో ముందు నిలబడి నేనే పోరాడుతున్నా తెలంగాణ నుంచి నేను, ఆంధ్ర నుంచి నేనని చెప్పాను. మళ్ళీ నేను ఎక్కడ పోయినా కళ్ళు మూసుకుపోయినాయా? నాతో పాటు ఇక 10 మంది సేవకులు ఉన్నారు, 10 మంది లీడర్స్ ఉన్నారు. బహుశా మీడియాలో కనబట్టలేదేమో, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ నేనే అంటే ఇప్పుడు ఏమైపోయింది, నువ్వే కాస్త వచ్చి వెనుపోటు పొడిచావు, ప్రవీణ్ పగడాలు నువ్వు తాగుతున్నావు అని చెప్పారు. సో ఈ విషయంలో మాట్లాడక తప్పట్లేదు. సో చూడొచ్చు, దీనికి సంబంధించి అంటే అభినయ్ గారికి సంబంధించిన ఆడియో ఏదైతే ఉందో అది 2 రోజులుగా చక్కర్లు కొడుతున్నప్పటికీ దీనికి సంబంధించిన మాత్రం మొత్తం కూడా ఇప్పుడు మనం పీటర్ గారితో అయితే మాట్లాడడం జరిగింది. దీనికి అభినయ్ గారు కూడా 2 days తర్వాత 1 hour వీడియో చేసి కూడా పెట్టడం జరిగింది. అంటే ఎందుకు నేను ఇలా మాట్లాడాను ఏంటనేది కూడా మరి ఒక్కసారి ఈ అన్ని విషయాల గురించి ఒక్కసారి అభినయ్ గారి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.